నమస్తే, జై శ్రీరామ్. ఇప్పుడే నది స్నానం పూర్తయింది. ఒక అర్ధగంట సేపు ధ్యానం చేసి తర్వాత నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, జై శ్రీరామ్. ప్రస్తుతం నేనైతే త్రివేణి సంగమంకి అయితే నది స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే సెక్టర్ 6 నుంచి మనకి 3.5 కిలోమీటర్లు ఉన్నది. అక్కడికి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నది స్నానం పూర్తయిన తర్వాత ఒక్కసారి కూడా నేను ఒకసారి అంతా కూడా చూపిస్తాను. అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫస్ట్ డే మనకి అంతా కూడా చూపిస్తాను. మనం వెళ్ళే దారిలో 3 కిలోమీటర్స్ దారిలో మనకి రుద్రాక్షలు కనిపిస్తున్నాయి. చాలా రుద్రాక్షలు ఉన్నాయి. నేను ఒకసారి చూపిస్తా, చూడండి. రుద్రాక్షలతో శివలింగం ఆకారంగా చేయడం జరిగింది. సెక్టర్ 6 నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి వంతెనలు చాలా చేశారు. మనకి నదుల పైన మనకు కనిపిస్తుంటాయి. ఇది చూస్తున్నవన్నీ కూడా మనకి నది పక్కన ఉన్నటువంటి టెంట్లు. ఇవన్నీ కూడా ఎవరైతే కుంభమేళకి వస్తారో వాళ్ళందరూ కూడా ఉండటానికి టెంట్లు. మనకి నాగవాసుకి టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. మనకి ఇలాంటి వంతెనలు చాలా ఉంటాయి. మనకి దగ్గర మనకి ఒక 20-30 వంతెనలు అయితే మనకు కనిపిస్తుంటాయి. మనము దశాశ్వమేధ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ప్రయాగ్రాజ్లోని కుంభమేళలోని దశాశ్వమేధ ఘాట్ని ఒకసారి చూపిస్తాను, చూడండి. సంగం ఘాట్కి వెళ్ళని వారు కూడా ఇక్కడైతే నది స్నానం అయితే ఆచరించవచ్చు. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా చాలా మంది వచ్చేస్తున్నారు, చూడండి. ఇదంతా కూడా వంతెనపై నుంచి మేము నడుస్తున్నాం. కొంచెం ముందుకు పోతున్నాం. అంటే మెయిన్ మనకి త్రివేణి సంగమం ఎక్కడైతే కలుస్తుందో అంతర్వాహిని ఉన్నటువంటి మనకి సరస్వతి నది, అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకొక 2 కిలోమీటర్లు ఉంది. కేవలము 2 కిలోమీటర్లు అనుకున్నా కానీ ఇంకా చాలా నడుస్తాం.
మధ్యలో మనకి అఘోరాలు కానీ సాధువులు కానీ సన్యాసులు కానీ మనకి చాలామంది కనిపిస్తుంటారు. మన వారి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. ఎంత నడుస్తే అంత మనకి పబ్లిక్ కనిపిస్తూనే ఉన్నారు. చివరి దాకా మొత్తం నాకు తెలిసి ఇప్పటికి నేను 6 కిలోమీటర్లు అయితే నడవడం అయితే జరిగింది. మనకి ఇంకా 2.5 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా 2 కిలోమీటర్ దూరంలోనే ఉంది సంగం ఘాట్. అంటే మెయిన్ మనకి త్రివేణి సంగమం ఘాట్. అది ఎంత నడిస్తే అంత మంది మనకు కనిపిస్తూనే ఉన్నారు. అసలు అది ఆగిపోయేది కాదు. అసలుకి నిరంతరం అసలు కనిపిస్తూనే ఉన్నారు మనుషులైతే. అంతమంది, కొన్ని లక్షల మంది వచ్చారు. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొన్ని లక్షల మంది ఉంటారు ఈరోజు. ఎన్ని వంతెనలు ఉన్నాయో ఎంత కూడా వంతెనలు అక్కడ నుంచి రావడానికి, అంటే సెక్టర్ మనకి చాలా ఉన్నాయి. సెక్టర్ నుంచి సెక్టర్కి మారడానికి అయితే వంతెనలు మనకి ఉపయోగపడతాయి. 4th సెక్టర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. సంగం ఘాట్కి అయితే మనకి పోలీస్ వాళ్ళు కానీ మనకి పంపించడం లేదు. అంటే అక్కడ నుంచి ఇటు వస్తున్నారు కానీ ఇక్కడ నుంచి అటైతే పంపించడం లేదు. సెకండ్ సెక్టర్కి అయితే వచ్చేసాం మనం. చివరి దాకా వచ్చేసాం. మొత్తం కూడా నేను మినిమం ఒక 8 కిలోమీటర్లు అయితే నడిచిన. మనం చివరి దాకా వచ్చేసాము. మనకి అపోజిట్ లో మనకి అఘోరాలు కానీ వాళ్ళందరూ కూడా స్నానం చేసే సమయం, అది ప్లేస్. అది సెక్టర్ నుంచి ఫస్ట్ సెక్టర్ అపోజిట్ లో సెకండ్ సెక్టర్ ఉంటుంది. అక్కడ వరకు నేను 8 కిలోమీటర్లు అయితే నడిచిన. అలాగే మనకి అక్కడ సైడ్ అయితే మనకి పోనిస్తలే, అకారాలు అక్కడ ఉన్న ప్లేస్ పోనిస్తలేరు. మనకి దాని అపోజిట్ లో ఉన్నటువంటి ఒడ్డున కూడా చేయొచ్చు. నేను కొంచెం చూపిస్తా. అక్కడ ఆపోజిట్ లో ఇలాంటి అసలు నేను ఎప్పుడు కూడా చూడలే. అసలు మనకి అటు అందరికి నమస్తే, జై శ్రీరామ్. నేను ప్రజెంట్ కుంభమేళలోని మొదటి రోజు జనవరి 13 పూస్య పౌర్ణిమ రోజు నేను స్నానం ఆచరించాను. ప్రజెంట్ 2:30 అవుతుంది. కానీ నాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే కుంభమేళలో పాల్గొనడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు నేను రావడం కూడా నేను అనుకోలేను. అసలు వస్తానని కూడా అనుకోలేను. నేను అసలు అయోధ్యనే బుక్ చేసుకున్నా. ఆ టైంలోనే నాకు కుంభమేళ కూడా డేట్స్ ఉన్నాయని నాకు తెలిసింది. తర్వాత నేను కుంభమేళ కూడా రావడం జరిగింది. కానీ నాకు ఇలాంటి నేను కుంభమేళ ఎప్పుడు కూడా నేను కల్లో కూడా చూడలేను. నా జీవితంలో ఫస్ట్ టైం, మొదటిసారిగా నేను చూస్తున్నాను ఈ కుంభమేళని. ఏదైతే మనం ఈ త్రివేణి సంగమంలో మనం స్నానం ఆచరిస్తామో, త్రివేణి సంగమం మనకి ఈ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి కుంభమేళలో 3 నదులు కలుస్తాయి. యమున, గంగా, అంతర్వాణిలో ఉన్నటువంటి సరస్వతి నదుల సంగమమే మనము త్రివేణి సంగమం అంటాము. ఈ నదులలో ఈ కుంభమేళ సమయంలో మనం మొత్తం 48 రోజులు ఉంటుంది. జనవరి 13 పూష్య పౌర్ణిమ నుంచి స్టార్ట్ అవుతే ఫిబ్రవరి 28కి మహాశివరాత్రితో ముగుస్తుంది. మనం మొత్తం 48 రోజుల పాటు కుంభమేళ జరుగుతుంది. ఎవరైతే ఈ కుంభమేళలో పాల్గొనే నది స్నానం ఆచరిస్తారో వాళ్ళకి మంచి ఆధ్యాత్మిక అభివృద్ధి, అలాగే జ్ఞాన సముపార్జనకు, అలాగే పవిత్రతతో పాటు జ్ఞాన సముపార్జనకు అందించే ఒక మంచి అవకాశం ఉంటుంది.
అలాగే ఎంతోమంది మనకి సాధువులు, సంతులు, అఘోరాలు, శంకరాచార్యులు, అంటే మనము ఎక్కడైతే గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మనము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కానీ కొంతమంది మాత్రమే అక్కడక్కడ ఉన్నటువంటి సాధువులు, సంతులు మాత్రమే కనిపిస్తారు. కానీ ఇక్కడ కుంభమేళలో మాత్రం విశిష్ట ఏమిటంటే ప్రతి నలుమూలల ఎవరైతే సాధు సంతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి కుంభమేళలో నది స్నానం ఆచరిస్తారు. అలాంటి సమయము శక్తి కూడా ఇక్కడ ఉద్భవిస్తుంది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క సాధువులు, ఎంతో మంది తపస్సు చేసినటువంటి సాధువులు, సంతులు ఇక్కడికి వచ్చి నది ఆచరిస్తారు కాబట్టి వారితోటి వాళ్ళందరితోటి మనం కూడా నదిలో స్నానం చేస్తాం కాబట్టి ఆ శక్తి కూడా మనకి అందుతుంది. అలాగే నేనైతే అందరూ పాపాల నుండి విముక్తి పొందాలని అనుకుంటారు, అలాగే పునర్జన్మ కూడా ఉండద్దు అని అనుకుంటారు. అది మనం పక్కనే పెడితే నేనైతే ఏమనుకున్నానంటే నదికి త్రివేణి సంగమంలో ఉన్నటువంటి 3 నదులకి నేను ప్రార్థించాను. అంటే అది గొప్పగా చెప్పుడు కాదు అసలుకి. అంటే నేనైతే నా మనసులో ఉన్నది నేను అనుకున్నాను. అంటే కోరికలు అంటే ఇప్పటి కాదు, కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనకి కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆశలు పుడుతూనే ఉంటాయి. ఈ మనిషి జీవితమే అంతా. కాబట్టి శివం కోసం నిరంతరం పోరాడినటువంటి వీరులు, మహావీరులు, గొప్ప వీరనారులు మన దేశంలో పుట్టడం జరిగింది దేశ రక్షణ కోసం. అలాగే గొప్ప సాధు సంతులు కూడా పుట్టడం జరిగింది మన ధర్మ రక్షణ కోసం. అలాంటి వ్యక్తులు, మళ్ళీ అలాంటి మహాపురుషులు ఈ దేశంలో పుట్టాలని నేను ప్రార్థించడం జరిగింది. నదులకి మన మాత అంటాం నదులను, మాతకి నేనైతే ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ దేశభక్తులు అలాగే ధర్మంగా నడిచేటట్టు తయారు కావాలని నేను కోరుకుంటున్నాడు. అందరికి నమస్తే, జై శ్రీరామ్. ఇప్పుడు వాళ్ళ ఆధారంగానే మనము అంతా కూడా ఇంత మంచి సురక్షితంగా మన దేశంలో బతుకుతున్నామంటే ఎంతోమంది తమ జీవితాలను పెళ్లి చేసుకోకుండా కేవలం దేశం కోసం, ధర్మం కోసమే త్యాగం చేసిన వ్యక్తులు, నిరంతరం పోరాడుతున్న వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళ కారణంగానే మనం ఈరోజు ఇంత సుఖంగా బతుకుతున్నాం, ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే వాళ్ళ త్యాగం కారణంగానే. కాబట్టి వాళ్ళ రక్షణ కానీ, వాళ్ళ ధర్మ నిష్ట కానీ ఎప్పటి చెదిరిపోకుండా ధర్మంతోటే ఉండాలని, అలాగే ధర్మాన్ని పట్టుకొని మన దేశాన్ని రక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళకి కృషి, అలాగే వాళ్ళకి మంచి నిష్టతో పాటు మంచి ఆశీర్వాదం గంగమ్మ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.